చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే ఏ తీయదనం మనసు అండి నేను ఒక కప్పు రొయ్యలు తీసుకున్నా ఫ్రెండ్స్. ముందు గ్యాస్ వెలిగించి గ్యాస్ మీద బాండ్లు పెట్టాను. చూడండి కొంచెం ఆయిల్ తీసుకున్నాను. సాలపోతే నేను మళ్ళీ చూస్తాను. ఆయిల్ తీసుకొని ఒక కప్పు రొయ్యలు, అర కేజీ, ఒక కప్పు చెయ్యి తీసుకున్నా ఫ్రెండ్స్. తీసుకొని వీటితో నేను ఊరగాయ తయారు చేస్తాను. ఈజీగా, కష్టం లేకుండా ఈజీగా చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఏమేమి తీసుకోవాలంటే ఆయిల్లో ఈ బాగా రొయ్యలు ఉడకబెట్టి నీళ్ళు వంచేసేయాలి. వంచేసి ఒక కప్పు తీసుకున్నాం. చూడండి, ఆవాలు, జీలకర్ర, 3 ఎండుమిర్చి, 2 పచ్చెనపప్పు, 2 మినప్పప్పు. చూసారు కదా, అంటే చేతరాని పిల్లలకి నేను చూసి నిదానంగా చెప్తున్నా. మెంతుల పొడి, నేను మెంతులు, ఆవాలు వేయించి పొడి చేసి పెట్టేస్తున్నా. ఇది 2 స్పూన్లు వేస్తాయి, ఎక్కువేను. చిన్న స్పూను, పెద్దదైతే 1 స్పూన్ చాలు. సాల్ట్, మిరప్పొడి, పసుపు, అల్లం పేస్టు, నిమ్మకాయ, 2 నిమ్మకాయలు పిండి రసం ఇక్కడ పెట్టుకున్నాను. కొంచెం తిరగమాతలోకి కరివేపాకు, ధనియాల పొడి నేను చూపిస్తాను ఇప్పుడు నిదానంగా. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ ఆయిల్లో నేను ఈ రొయ్యలు ఏం చేసుకుంటాను. కొంచెం ఆయిల్ వేగనిచ్చి వేసుకుంటాను. చూడండి, ఆయిల్ కొంచెం, ఈ ఆయిల్లోనే మనం తిరగమాత వేసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి. నేను ఏంటంటే 1 కప్పు కాబట్టి సరిపోయినంత వరకు వేసుకున్నాను. ఆయిల్ వేడి అవుతుంది. ఇప్పుడు ఈ రొయ్యలు పోసేస్తా ఫ్రెండ్స్. చూడండి, ఇట్లా ఆయిల్లో బాగా వేయించుకోవాలి మనం. ఎందుకంటే నెలైనా ఉంటుంది అన్నమాట. బయట పెట్టేసుకున్నా మనం నెల రోజుల దాకా తినచ్చు. బాగా ఇట్లాగా ఆయిల్లో వేయించుకోవాలి. నేను ఎక్కువ తీసుకోకుండా కొంచెం తీసుకొని మీకు చేతరాని పిల్లలకు కూడా, అప్పుడు మా పాప అనుకో చూసి నేర్చుకుంటుందని నేను కొద్దిగా తీసుకున్నా. మరీ ఎక్కువ తీసుకున్నాం అనుకో అప్పుడు మసాలాలు, మిరప్పొళ్ళు అన్నీ ఎక్కువ వేయాల్సి వస్తుంది. చేతరాని వాళ్ళకి ఇట్లాగే చూపించాలి మనం. తక్కువ తీసుకొని, మాకైతే ఇదే వారం దాకా వస్తుంది మా పాపకి. చూడండి ఫ్రెండ్స్, బాగు చెయ్యి తీసేస్తున్నా. మరి నల్లగా వద్దు, దూరలుగానే వేయించుకోవాలా. ఇప్పుడు తీసేస్తున్నాను. ఇంకా చాలండి, మంట తగ్గించేసుకొని ఇదే కప్పుకి తీసుకుంటాను. చూడండి ఫ్రెండ్స్, ఇదే కప్పు తీసుకున్నా కదా, ఈ ప్లేట్లో పోసుకుంటున్నాను. ఇప్పుడు ఇవి చల్లారాల. మరీ మాడిచామనుకో గట్టిగా అయిపోతాయి. దోరలుగా వేయించండి. కొందరు ఇంకా రోస్ట్గా కూడా వేస్తారు.
ఇంక పడలేదండి, ఇట్లా చాలు. ఇప్పుడు ఆయిల్ పెట్టున్నా కదా ఫ్రెండ్స్, ఆయిల్లో తిరగమాత వేస్తా. ఈ చల్లారే లోపలికి నేను తిరగమాత వేస్తా. చూడండి, ఇప్పుడు ఎండుమిర్చి వేస్తాను. కొంచెం కారంకి ఎండుమిర్చి 2 వేసిన, ఆవాలు జీలకర్ర. పచ్చెనపప్పు, మినపప్పు. పచ్చెనపప్పు తిన్న వాళ్ళు ఒక మినపప్పు వేసుకోవచ్చు. అవి 1 కప్పే కదా, కొంచెం అల్లం పేస్ట్, స్మెల్కి అల్లం పేస్ట్. బాగా అయిపోయింది కదా. ఇప్పుడు కరివేపాకు వేసేసి గ్యాస్ ఆఫ్ చేసేస్తానండి. ఆఫ్ చేసేస్తాను. దాంట్లోనే పట్టా లవంగాలు, ధనియాల పొడి కొద్దిగా తీసుకుని స్మెల్ కోసమేను. ఆయిల్ వేసేసాను కదండి, గ్యాస్ ఆఫ్ చేసేసాను. ఇప్పుడు మనం ఆ రొయ్యలు మనం కలుపుకున్నాం. చూడండి ఎలా కలుపుకున్నాం. దీన్ని బాగా కలిపేస్తా ఆయిల్ని. చూడండి ఫ్రెండ్స్, ఎట్లా కలిపేసాను కదా. పెట్టేసి ఇప్పుడు రొయ్యలు వేయించి ఇక్కడ పెట్టుకున్నాం కదా మనం, దీంట్లోకి 1 స్పూను, చూడండి తగినంత వేస్తా సాల్ట్. మళ్ళీ సాలిపోతే వేసుకోవచ్చు. పసుపు కూడా కొద్దిగానే, ఏంటంటే ఆల్రెడీ నేను రొయ్యలు ఉడకబెట్టి నీళ్ళు ఉంచేస్తున్నాను పసుపు వేసి. రొయ్యలు వేయకపోతే మనం ఎక్కువగా వేసుకోవాలి. ఇప్పుడు మిరప్పొడి కూడా తక్కువగానే వేస్తా, సాలిపోతే 2 స్పూన్లు వేసా. ఇప్పుడు మెంతుల పొడి కూడా 1 స్పూన్, చిన్నదే అయినా నేను 1 స్పూన్ వేసా. కొంచెం చూడండి, నిమ్మకాయ నీళ్ళు నేను 2 కాయల పిండి పెట్టుకున్నాను. దీన్ని బాగా మిక్స్ చేసేస్తాను. చూడండి ఫ్రెండ్స్, చూడండి గట్టిగా రొయ్యలు ఇట్లా. ఇంకా కూడా ఆపచ్చు రోస్ట్గా, ఎక్కువ రోజులు స్టాక్ ఉండే వాళ్ళకి. ఏముంది లేదు, 2-3 రోజులు తినేస్తాం మేము. అంటే కొంచెమే కదా నేను తయారు చేసింది చూపించేదానికి. ఇప్పుడు ఉప్పు అయ్యి తెలియకపోతే చూసుకోవచ్చు మనం. ఇదంతా కలిపి నేను ఇంత కలిపితే కానీ మనకి ఉప్పు అవన్నీ తెలియదు. ఇవన్నీ పోసేస్తున్నా. ఉప్పులు, మిరపకాయలు, కరివేపాకు, నెలలు కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఇట్లా చేసుకుంటే మనం నెల్లగాలాలు ఉంటుంది. దీన్ని వేడిగా ఉంది కాబట్టి నేను గంటతోనే వెలబెడుతున్నాను. కలుపుతుంటేనే మంచి వాసన వస్తుంది ఫ్రెండ్స్.
ఇప్పుడు ఆయిల్ కూడా వేసేస్తాను. ఉప్పు అయితే చూసుకోవాలి మనం గ్యారెంటీగా, సరిపోద్దో సాలదో, కారం అన్నీ. కారం అయితే సాలేదు, కొంచెం సాల్ట్ కారం వేద్దామండి. నేను తీసి పెట్టిందే కరెక్ట్గా ఉంది. కొంచెం సాల్ట్, అంతేనండి. వీజే మన పిల్లలు అయినా కానీ, బయట వెళ్ళే వాళ్ళు కానీ, మనం కూడా పెద్దవాళ్ళు కూడా, ఆడవాళ్ళు ఏదో పని మంది వెళ్తారు కదా, అప్పుడు 2 రోజులు ఇట్లా చేసి పెట్టేస్తే ఇంట్లో వాళ్ళు వేసుకొని తినేసే విధంగా ఈజీగా. ఈ ఆయిల్ కూడా పోసేస్తున్నాం. అయిపోయే వంట అండి. ఇట్లా చట్నీ లాగా ఊరగాయ ఇంకేం బాగాలి, మజ్జిగ వేసుకొని ఇది వేసుకొని అయినా తినేయచ్చు. ఇప్పుడు నేను వేసిన అవన్నీ కరెక్ట్గా సరిపోయి ఉంటాయి. సరిపోయండి. ఇవన్నీ ఎత్తి ఒక బాక్స్ పెట్టేస్తాను నేను. ఫ్రెండ్స్ చూసారు కదా ఎంత ఈజీగా రొయ్యలు ఊరగాయ తయారు చేశాను. అంత కష్టం లేకుండా, ఎక్కువగా తీసుకోకుండా, నేను చేతరాని పిల్లలకు కూడా, చేతరాని వాళ్ళకి కూడా, ఆడవాళ్ళం మనకి కొందరికి రావద్దు కాబట్టి నేను తక్కువ తీసుకొని తక్కువతోనే చూపిస్తున్నా. ఏంది ఇంతంత కొంచెం తీసుకొని చూపిస్తుంది అనుకోబాకండి. ఎక్కువ తీసుకోకుండా తక్కువగా ఈజీగా నేర్చుకునే విధంగా చేతరాని పిల్లలు కూడా ఈ వీడియో చూసి వాళ్ళు గబక్కని చేసుకోవచ్చు, చేసుకునే విధంగా నేను చూపిస్తున్నా ఫ్రెండ్స్. నా చేత వచ్చినట్టు చూడండి, మీ ఫ్రెండ్స్కి కూడా చూపించండి. నేను చేసేది చూసి మీరు కూడా చేసుకొని తిని చూసి నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకు ఆడవాళ్ళు బాగా మంచిగా కామెంట్లు ఇస్తున్నారు, వాళ్ళందరికీ నేను రుణపడి ఉంటానండి. కర్రీస్ అయ్యి బాగా చేస్తున్నావు అని నాకు ఎవరో ఒకరు కామెంట్ చేస్తుంటారండి. బాగుంది ఎరుగుడ్డు అట్లా అని. అట్లా చూసారు కదా. ఇప్పుడు నేను ఒక బాక్స్కి వేసి చూపిస్తాను. ఇప్పుడు ఈ బాక్స్కి వేస్తాను. మనం గ్లాసు బాటిల్ ఉంటే వేసుకోవచ్చు. ఇదేంటంటే తక్కువే కదా, 2 రోజులకి అయిపోద్ది కాబట్టి నేను ప్లాస్టిక్ బాక్స్కి వేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, దగ్గరికి చూసి చూడండి. ఇట్లా ఆయిల్, మనం పోసిన ఆయిల్ కూడా పైకి వచ్చేస్తుంది. అసలు 1 గంట దాలి చూస్తే అంత మంచి స్మెల్. ఇప్పుడే కలుపుతుంటే నోరు ఊరిపోయే విధంగా ఉంది. మనం 1 గంట దాలి తీసుకొని వేడి రైస్లో కానీ వేసుకొని తింటుంటే ఉంటుందండి, చాలా టేస్టీ. కొందరేమో చింతపండు పులుసు కూడా వేస్తారు. నేను ఎక్కువగా నిమ్మకాయ పులుసే వాడతానండి. ఇట్లా వేయాలంటే ఊరగాయల్లో నిమ్మకాయ పులుసే వేస్తాను, బాగుంటుందండి. చింతపండు కూడా బాగుంటుంది. నాకు నిమ్మకాయలు ఉంటాయి, నిమ్మకాయలు తెచ్చిపెట్టుకుంటా. ఎక్కువగా నేను నిమ్మకాయలనే వేస్తా. ఇంపార్టెంట్, నిమ్మకాయతోనే వాడతాను. ఆయిల్ కూడా వేస్తాను. చూడండి, చేతులు మంచి వాసన వస్తుంది. ఏ 1/2 కేజీ రొయ్యలండి, బాగా వాడేయాలకి 1 కప్పుకి వచ్చాయి. ఈ ఆయిల్ కూడా పోసేస్తాం, కాలుతుంది బాగుంది. చూసారు కదా ఫ్రెండ్స్, నేను చేసే విధానం ఎంత ఈజీగా చూపిస్తున్నాను.
ఒక గంట చాలి నేను మూత తీసి చూస్తామండి. అంత మంచి వాసన వస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, మీరు కూడా ఇలాగా తయారు చేయండి. ఒక తడవ చూడండి. మనం ఎట్లా చేసుకుంటానే ఉంటాము. నేను చెప్పిన విధానంగా నా స్టైల్లో మీరు చూసి ఒక తడవ చేసి తిని చూసి నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకేం ఫ్రెండ్స్, ఉంటా ఫ్రెండ్స్.